హలో ఆల్, అస్సలం వాలేకుం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు అయితే మనం జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. సో దాని గురించి అయితే మనం ఒక 1.5 kg మనం రైస్ ఫ్లోర్ అయితే తీసుకోవాలి. దాంట్లో ఒక 300 grams వేపిన శనగపప్పు ఉంటుంది కదా, అదే పుట్నాల పప్పు అంటారు. దాన్ని గ్రైండ్ చేసుకొని అది మిక్సీ పట్టుకొని దాంట్లో వేసుకోవాలి. తర్వాత కొంచెం శనగపిండి అంటే ఒక 100 grams వరకు శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని మనమైతే బాగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం వాము, కొంచెం కారం కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. సో ఈ స్టైల్ అయితే జంతికలు చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఈ స్టైల్ మీరు ఫాలో అవ్వండి ఈసారి. సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి బాగా మిక్స్ అయింది కదా. సో ఇప్పుడు మనం ఒక 3 spoons ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో సాల్ట్ యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. స్నాక్ ఐటమ్స్లో చాలామంది జంతికలు ఇష్టపడతారు కదా. నాకైతే మాత్రం స్నాక్ ఐటెంలో జంతికలు అంటేనే ఇష్టం. తర్వాత వచ్చేసి మనం నువ్వులు యాడ్ చేసుకోవాలి. సో మీకు నువ్వులు కనుక ఎక్కువ తినాలనిపిస్తే ఎక్కువ యాడ్ చేసుకోండి. మాకు ఇష్టం లేదు అనుకుంటే లైట్గా యాడ్ చేసుకోండి. అసలు ఇష్టమే లేదంటే యాడ్ చేసుకోవడం మానేసేయండి. సో నాకైతే నువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నువ్వులు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం హాట్ వాటర్ బాయిల్ చేసుకోవాలి. హాట్ వాటర్ చాలా హాట్గా ఉండాలి, పొగలు వస్తూ మరగాలి. సో అది కొంచెంగా ఎంత పడతాయో చూసుకొని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. హాట్గా ఉండాలి, అప్పుడే జంతికలు టేస్ట్గా ఉంటాయి, తర్వాత క్రంచీగా ఉంటాయి. చెయ్యి కాలుతుంది. ఫస్ట్ అయితే స్పూన్తో కలుపుకోండి. బాగా తగినన్ని వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలి. సో కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఇది హాట్ వాటర్ కాబట్టి. సో జాగ్రత్తగా చేయి చూసుకోండి, కాలుతుంది. సో జాగ్రత్తగా చేయి చూసుకొని కలుపుకొని చూడండి. ఎంత కన్సిస్టెన్సీలో అయితే జంతికలు వస్తాయో అంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మీరు బాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ ఇంకా సరిపోకపోతే కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నారో. సో అలానే మీరు కూడా మిక్స్ చేసుకోండి. అంటే ప్లమ్స్ అది లేకుండా కూడా మిక్స్ చేసుకోండి. ప్లమ్స్ ఉంటే మళ్ళీ బాగోదు కదా. సో అందుకని ప్లమ్స్ అది లేకుండా మిక్స్ చేసుకోండి. చూడండి ఆల్మోస్ట్ డన్. సో ఇంకా కొంచెం అయితే వాటర్ అయితే పడేలా ఉన్నాయి. చూడండి చేతికి ఉండ చుడుతుంటే అసలు ఏం రావట్లేదు కదా. కొంచెం ఇంకా వాటర్ అయితే యాడ్ చేయాల్సి వస్తుంది. సో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు. కొంచెం అయితే వాటర్ పడుతుంది. చూడండి కన్సిస్టెన్సీ. సో కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వాటర్ చూసుకొని అయితే వేసుకోండి, లేదంటే చాలా వాటరీగా అయిపోయిందంటే మళ్ళీ ఆయిల్ అయితే ఎక్కువ పీల్చేస్తాయి. సో అందుకనే ఒకసారి చూసుకొని కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. ఇంకా కొంచెం పడ్డాయి వాటర్, సో అందుకే నేను మళ్ళీ యాడ్ చేసాము. సో చూసుకొని యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేయండి. అంటే మనం చపాతీకి ఎలాగైతే కలుపుకుంటామో సో అలా అయితే కలుపుకొని పక్కన ఉంచుకోండి. చూసారా, ఒక 20 minutes 30 minutes పక్కన ఉంచుకుంటే బాగా నానుతుంది. సో ఈలోపు మనం గ్యాస్ మీద బ్యాండీ పెట్టుకుందాం. కొంచెం వెడల్పుగా ఉండేదే వేసుకోండి, ఎందుకంటే జంతికలు ఒకదానికొకటి అంటుకోవు, నెక్స్ట్ త్వరగా కూడా అయిపోతాయి. సో ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు జంతికలు అయితే వేసేసుకుంటున్నాం. చూడండి ఆయిల్ బాగా మరి బాగా ఎక్కువ బాయిల్ అవ్వకూడదు, అలా అని అసలు మరగకుండా ఉండకూడదు. సో ఈ మీడియంలో ఉన్నప్పుడే వేసుకోవాలి. అప్పుడైతే జంతికలు బాగా కుక్ అయితే తర్వాత కలర్ కూడా బాగుంటుంది. సో ఒకటి తర్వాత ఒకటి అలా వేసేసుకుందాం. వేసేసుకొని జంతికలు మాత్రం జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. అంటే ఒక సైడ్ కుక్ అయిన ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని
కుక్ చేసుకోండి, ఫ్రై చేసుకోండి. సో ఇక్కడ బబుల్స్ రావడం ఆగిన తర్వాత అప్పుడు ఒక్కొక్కటి తీసేసుకోండి. చూసారా, ఇక్కడైతే ఫ్రై అయిపోయింది, బబుల్స్ కూడా ఆగిపోయాయి కదా, సో అందుకే నేను తీసేసుకుంటున్నాను. సో చూడండి, చాలా వరకు అయితే అయిపోయాయి. సో నేనైతే చాలా తీసేసాను. బబుల్స్ ఆగిపోయిన తర్వాత మీరైతే తీసేసుకోండి, లేదంటే మాడిపోతాయి. జాగ్రత్తగా ఒకటి ఒకటి తీసుకోండి. ఆయిల్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండండి. చూడండి, మన జంతికలు అయితే రెడీ అయిపోయాయి. చాలా క్రంచీగా ఉన్నాయి, సో చాలా టేస్ట్గా ఉన్నాయి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. జంతికలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి. సో ఈడిగో చూడండి, మా అబ్బాయి అయితే వచ్చాడు జంతికలు తినడానికి. సో టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. సో సూపర్ ఉన్నాయంటండి, తనకు చాలా బాగా నచ్చాయంట జంతికలు. వాడే ఫస్ట్